హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం అని చూస్తూ ఉంటారు. మరికొందరు వాళ్ళు ఏదైతే కంటెంట్ కావాలనుకుంటారో దాని గురించి వీడియోస్ని అయితే చూస్తూ ఉంటారు. సో నేను చెప్తుంది మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. అయితే మనకు గవర్నమెంట్ కల్పించే కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఏంటి అనేది చాలా వరకు తెలియదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా చాలా వరకు తెలియదు. అయితే ఈరోజు నేను చెప్పేది ఏబిహెచ్ఏ అనే ఒక అబా కార్డ్ గురించి అనమాట. అదేనండి, మనం ఆయుష్మాన్ భారత్ కార్డు కింద కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఈ యొక్క కార్డు గురించి పూర్తి వివరణ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో దయచేసి మీకు ఈ కార్డు గురించి తెలిసినట్టయితే ఈ వీడియోని ఎవరైతే మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు అసలు దేన్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించాలి, కార్డు లిమిట్ ఏంటి, ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది చాలా వరకు తెలియదు. సో అయితే నేను చెప్పేది ఈ కార్డు మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలంటే మళ్ళా చెప్తున్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారికి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామంది కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళు డబ్బులు లేక వాళ్ళు ఏదో దగ్గరలో ఉన్న కొన్ని రకాల హాస్పిటల్స్కి ఏదో చూపించేసుకొని అంతటితో అట్లా ఆగిపోతూ ఉంటారు. సో ఈ కార్డు యొక్క పూర్తి వివరణ ఈ కార్డు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉచితంగా అయితే ఇస్తుందండి. ఇది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్. అయితే ఆధార్ కార్డు అనేది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా పక్కా ఉండాలి. అయితే ఈ యొక్క కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా 5 lakhs వరకు, అంటే 5 లక్షల రూపాయల వరకు కూడా మనం దీన్ని 1 yearకి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక సంవత్సరంలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తే 5 లక్షల రూపాయల వరకు కూడా మనం హాస్పిటల్స్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఆ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది ఆటోమేటిక్గా మళ్ళీ 5 లక్షలకు అనేది మళ్ళీ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఇయర్ 5 లక్షలు నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎవ్రీ ఇయర్ అనేది ఇది రీసైక్లింగ్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పదలిచేది ఏదో వీడియో ఉన్నదని కాకుండా, ఏదో వ్యూస్ గురించి కాకుండా, సబ్స్క్రైబ్స్ గురించి కాకుండా, తెలియలేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతానని చెప్పేసి ఉద్దేశం మీద నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ కార్డు 5 లక్షల రూపాయల వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి ఏ హాస్పిటల్ అయినా యూజ్ చేసుకోవచ్చా అంటే దీనికి కూడా కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయన్నమాట. అవి మన భారత గవర్నమెంట్తో ఏవైతే హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అపోలో అండ్ వచ్చేసరికి 7 Hills అండ్ ఇలాగ కొన్ని హాస్పిటల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది పనికొస్తుంది అనమాట. సో దయచేసి ఎవరైతే ఈ యొక్క కార్డు గురించి తెలియలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఇంకొకటి ఇది పూర్తి సురక్షితం మరియు దీని యొక్క ప్రాసెస్ అనేది కూడా చాలా చాలా ఈజీ అనమాట. అంటే ఇక్కడ ప్రతిదీ దీనికి సంబంధించిన మీ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే మీరు గతంలో ఏ హాస్పిటల్లో అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, ఏదైనా హాస్పిటల్లో కావచ్చు, దీంతో మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ ఫేస్ చేసినప్పుడు దీన్ని కార్డు తీసుకెళ్ళి మీరు ఉపయోగించుకున్నప్పుడు మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే మీ యొక్క డాక్టర్ ఇచ్చినటువంటి స్కానింగ్ రిపోర్ట్లు కావచ్చు, బ్లడ్ రిపోర్ట్లు కావచ్చు, లేదంటే ప్రిస్క్రిప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కార్డులో అనేవి సేవ్ చేయబడతాయి అనమాట. సో దీని టోటల్ పేపర్లెస్ అనమాట. అంటే ఈ యొక్క పేపర్ కూడా మనం రిపోర్ట్ పోయినప్పటికీ కూడా ఈ యొక్క కార్డులో అనేది ప్రతి డీటెయిల్స్ అనేవి కూడా పొందుపరచబడి ఉంటాయన్నమాట. సో ఇంకొకటి హాస్పిటల్స్ మనం ఈ కార్డు తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకు ఒక ఓటీపీ అనేది పక్క వెళ్తుంది అనమాట. సో ఇది ఫుల్ సెక్యూరిటీ అనమాట. ఏ పర్సన్ అయినా సరే ఓటీపీ చెప్పకుండా మాత్రం దీన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. సో దయచేసి మీ యొక్క ఫ్యామిలీస్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే సో మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళండి. ఈ కార్డు ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి సెర్చ్ చేయండి. అంటే ఖచ్చితంగా దీనికి 1900కు పైగా చాలా చాలా హాస్పిటల్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. అంటే 1900 అనమాట. మన
ప్రజెంట్ ఉన్నటువంటి మన దేశంలో భారతదేశంలో 1900 హాస్పిటల్స్లో ఈ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఈ కార్డు ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉన్నది అనేది తెలుసుకోవడానికి కూడా మనం ఈజీగా వెబ్సైట్లో అయితే మాత్రం దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా కూడా తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే 10 హాస్పిటల్స్లో ఉంటే ఖచ్చితంగా కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా 2-3 హాస్పిటల్స్లో ఈ కార్డ్ అనేది అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో చాలా వరకు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు కనుక డెఫినెట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఉంటుందని నా ఉద్దేశం. సో మీ దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్ ఉంటే తెలుసుకోండి. ఎందుకంటే ఇదివరకు అంటే వేరే, కానీ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది కనుక హెల్త్ పరంగా, అంటే మన గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీ కల్పించే విధానంలో అయితే మాత్రం చాలా ముందుంది. సో దానివల్ల ఏంటంటే మన యొక్క హక్కులు ఏంటి, ఈ హెల్త్ పరంగా గవర్నమెంట్ మనకు కల్పిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా వరకు తెలియదు. సో దయచేసి ఏం లేదు, ఎవరికైనా ఈ కార్డు ఇప్పటి వరకు ఉన్నట్లయితే ఒకవేళ సో పర్వాలేదు, ఈ కార్డు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఈ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటని చెప్పేసి అంటే నాకు మీరు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో ఖచ్చితంగా నేనైతే మాత్రం దీనికి రిప్లై ఇస్తాను. ఈ ప్రాసెస్ ఏంటని కూడా మీకు పూర్తిగా నేనైతే చెప్తాను. సో ఈ యొక్క వీడియోలో మీకు అర్థం లేనివి ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ పాయింట్స్ చెప్తున్నా, ఒకసారి వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 5 లక్షల రూపాయలు ప్రతి ఇయర్ కూడా ప్రతి పర్సన్కి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో 5 లక్షల రూపాయలు మీరు యూజ్ చేసుకున్నప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది రీసైక్లింగ్ అవుతూ వస్తుంది అనమాట. ఇది ఈ యొక్క పథకం ఉన్నప్పటి వరకు కూడా. అయితే ఇంకొకటి వచ్చేది ఏంటంటే ఈ యొక్క ఫెసిలిటీ అంటే మనకు ఈ కార్డు కల్పిస్తున్న వాళ్ళు ఏ హాస్పిటల్తో అయితే టైఅప్ అయి ఉన్నారో ఆ హాస్పిటల్లో మాత్రం ఫ్రీగా మనం ఉచితంగా ఆపరేషన్స్ కావచ్చు, సర్జరీలు కావచ్చు, మనం అయితే పక్కా ఈ యొక్క కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే సర్జరీలు కావచ్చు, కొన్ని రకాల వ్యాధులు కావచ్చు, అలాగే కొన్ని విష జ్వరాలు అంటారు కదా, ఈ టైప్ ఆఫ్లో ఏమైనా సరే ప్రతి దానికి కూడా అంటే కొన్ని ఈ వచ్చే వ్యాధుల్లో కూడా కొన్ని దాంట్లో కూడా వీళ్ళు కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇచ్చారనమాట. అంటే పూర్తిగా 5 లక్షల రూపాయల వరకు కనుక దాన్ని ఆ లిమిట్ బట్టి వీళ్ళు వైద్యం అనేది చేయించుకోవడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనేది పెట్టారనమాట. ఈ 5 లక్షల రూపాయల వరకు మాత్రం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు పర్సన్కి వచ్చినటువంటి ఈ ప్రాబ్లం అనేది దానికి మించి ఉంటే మాత్రం ఈ కార్డులో మాత్రం అంతవరకే మాత్రం అవుతుంది అనమాట. సో అంతకు మించి అవ్వదు. సో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలనుకుంటే నాకు ఏదైతే మీకు అర్థం కాలేదో అండ్ మీకు ఏ పాయింట్ దగ్గర అయితే మీకు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క హెల్త్ గురించి నేను దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళకి ఇది చాలా వరకు తెలియదు. కొంతమంది కార్డు ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ఫెసిలిటీ ఏంటనేది పూర్తిగా తెలియదు అనమాట. దీన్ని వేరే విధంగా పిలుస్తారు, ఆరోగ్యశ్రీ కింద పిలుస్తూ ఉంటారు. సో ఎలా పిలిచినప్పటికీ కూడా దీనికి ఏంటంటే మనకు ఏదైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా ఏ పని మనం చేయకూడదు అనమాట. సో దాని గురించి అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఇప్పటి వరకు నా వీడియో మీరు ముందు చూడకపోతే మాత్రం దయచేసి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మీ ఫ్యామిలీస్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.